నమస్తే, వెల్కమ్ టు రియల్ న్యూస్. ఆటో డ్రైవర్ల సేవలు అంటూ ప్రభుత్వం దసరా రోజున ఆటో డ్రైవర్లందరికీ 15,000 ఇవ్వబోతుంది. అయితే అప్పుడే వైసీపీ దీనిపైన నెగిటివ్ ప్రచారాన్ని మొదలుపెట్టింది. అసలు ఏం ఆశించి వైసీపీ నెగిటివ్ ప్రచారం చేస్తోంది, అలాగే మరి అసలు ఈ పథకం ఎలా ఉండబోతుంది, దీనికి ఉన్నటువంటి నియమ నిబంధనలు ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, ఆటో డ్రైవర్లకు దసరా రోజున 15,000 ఇస్తాము అని చెప్పి ఓ పథకాన్ని తీసుకొచ్చింది, అలాగే ఇస్తామని కూడా చెప్పారు. ఏంటి మరి ఏంటో ఆంక్షలు విధించారు. 8,000 మంది ఆటో డ్రైవర్లకు అసలు అయోమయ పరిస్థితిలో ఉన్నారు. వాళ్ళపైన చలాన్లు ఉన్నాయో లేవో కూడా అర్థం కాని పరిస్థితి. ఇలా రకరకాల ప్రచారాలు చేస్తుంది వైసీపీ. ఏంటి అసలు ఈ పథకం ఏంటి? నిజంగానే ఆటో డ్రైవర్లు భయపడాల్సినటువంటి పరిస్థితి ఉందంటారా? ఇప్పుడు ఏది సంక్షేమ పథకం మొదలుపెట్టినా జగన్మోహన్ రెడ్డి ఇదే విధంగా ఆక్రోశిస్తున్నాడు. అది ఎందుకో తెలియదు. ఇప్పుడు ఏదైనా సంక్షేమ పథకాన్ని అమలు చేస్తున్నప్పుడు ఆ అమలుకి సంబంధించి ఏవైనా లోపాలు ఉంటే ఆ విషయాలను ఎత్తి చూపటం, వాటిని పరిష్కరించాలని కోరటంలో ఒక అర్థం ఉంది. అంతేగాని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఆటో డ్రైవర్లకి వాహన మిత్ర అనేది స్కీమ్ పెట్టి 10,000 రూపాయలు ఇచ్చాడు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం 15,000 రూపాయలు ఇస్తున్నది. మంచిదే కదా, నువ్వు హర్షించాలి కదా. నేను 10,000 రూపాయలు ఇచ్చాను, నాకు చేత కాలేదో, లేకపోతే ఇవ్వటానికి చేతులు రాలేదో, లేకపోతే అప్పుడున్న ఆర్థిక పరిస్థితి అట్లా ఉన్నదో, మీరు 15,000 ఇస్తున్నారు, సంతోషం అనాలి కదా. మామూలుగా సహజంగా చూసుకుంటే, అంటే ఒక మంచి రాజకీయ నాయకుడు అయితే ప్రభుత్వం ఏదన్నా మంచి పని చేస్తే ఆ మంచి పనిని అప్రిషియేట్ చేయాలి, అంతే కదా. 15,000 రూపాయలు ఆటో డ్రైవర్కి ఇస్తున్నాను అని అనౌన్స్ చేసినప్పుడు నీకు దానికి ఏ స్కీమ్కైనా, గవర్నమెంట్ స్కీమ్ ఏ స్కీమ్ అయినా కానీ దానికి కొన్ని గైడ్ లైన్స్ ఉంటాయి. గైడ్ లైన్స్ ఉండకుండా ఎవరికి పడితే వాళ్ళకి ఇచ్చేట్టు అయితే దాన్ని స్కీమ్ అన్నారు, దాన్ని ఏదో పందేరం చేయటం అంటారు. అది అట్లా చేయటం వల్ల ఏ స్కీమ్నైనా సరే ప్రభుత్వం తీసుకువచ్చేటప్పుడు ఇదిగో ఈ ఉద్దేశంతో మేము స్కీముని తీసుకొస్తున్నాము అని చెప్తారు. దానికి కొన్ని గైడ్ లైన్స్ ఉంటాయి. ఆ గైడ్ లైన్స్ ప్రకారం ఇస్తారు. జగన్మోహన్ రెడ్డి అంతకు ముందర ఈ దీపం స్కీమ్ తీసుకొచ్చినప్పుడు కూడా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మీద ఇదే విధమైన అభండాలు వేశాడు. ఎక్కడ ఇప్పటికీ చెప్తాడు, నిన్న మొన్న కూడా చెప్పాడు. సంవత్సరానికి 3 సిలిండర్లు అన్నాడు, 2 సిలిండర్లు ఇచ్చాడు అన్నాడు. ఏమన్నా అర్థం ఉంటుందా? అంటే సిలిండరు ఎప్పుడు ఇస్తారో తెలియదు నీకు ఎన్ని ఇచ్చారో తెలియదు, ఎంతమందికి ఇచ్చారో తెలియదు నీకు మొత్తం ఆ స్కీమ్ గైడ్ లైన్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి. ఎంతమందికి అంటే గరిష్టంగా ఎంతమందికి ఉపయోగపడాలో ఆ విధంగా రూల్స్ని మారుస్తూ ఉంటారు. ఇప్పుడు ఆటో డ్రైవర్లకు కూడా అదే. ఆటో డ్రైవర్లకు సంబంధించి ఏంటి అంటే వాళ్ళు కొన్ని అర్హతలు ఇచ్చేసి ఒక ప్రొఫార్మా ఇచ్చి ఈ ప్రొఫార్మాలో మీరు దరఖాస్తు చేసుకోండి అని చెప్పారు. దరఖాస్తు చేసుకుంటే ఒక 3 లక్షల మందో ఎంతమందో దరఖాస్తు చేసుకున్నారు. అందులో 2,90,000 మందిని సెలెక్ట్ చేశారు. వాళ్ళకి 15,000 రూపాయలు ఆర్థిక సహాయం ఇస్తున్నారు. ఇది ఇవ్వటానికి మీకేంటి, ఇప్పుడు ఎవరన్నా ఆటో డ్రైవర్ ఉన్నాడు, ఆటో డ్రైవర్ మీద కొన్ని చలానాలు, అంటే పోలీసులు, అంటే అతను ఏదన్నా రాంగ్ పార్కింగ్లో పెట్టినా, ఓవర్ స్పీడ్గా వెళ్తున్నా, లేదు 4 ఎక్కించాల్సిన చోట 6 ఎక్కించడం, అంటే ఎక్కువ లోడ్తో తీసుకెళ్ళటం, ఇటువంటివి ఏదన్నా చేసినప్పుడు పోలీసులు చలానా వేస్తారు. ఆ చలానాలు క్లియర్ చేయాలి అనేది ఒక కండిషన్ ఉన్నది. ఇప్పుడు మీకు చలానాలు క్లియర్ చేయాలి అని ఉన్నదనుకోండి, అది జనరల్గా ఎందుకు పెడతారు? ట్రాఫిక్ సెన్స్ కూడా ఉండాలి కదా. నీ ఇష్టం వచ్చినట్టు నేను ఆటో తీసుకొని రోడ్డు మీద నడుపుతాను అంటే, మిగిలిన వాళ్ళకు కూడా ఇబ్బంది కలిగిస్తాను అంటే అది కరెక్ట్ కాదు కదా. అందుకని ఏదో గవర్నమెంట్ కొన్ని క్రైటీరియా పెట్టుకుంది. ఈ చలానాలు కడితే తప్ప ఈ స్కీమ్ అప్లికబుల్ కాదు అని చెప్పిన అదే ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఏం చెప్పింది అంటే, మేము ఇప్పుడు నువ్వు దరఖాస్తు చేసుకున్నావు, నీకు ఎలిజిబిలిటీ ఉంది అని చెప్పి మేము నిర్ణయించాం, వాళ్ళకి ఇప్పుడు ఇచ్చేస్తున్నాం. మీకు ఇప్పుడు అంటే పెండింగ్ చలానాలు లేదు ఇటువంటివి ఏవైనా ఇష్యూస్ మీకు ఉంటే డోంట్ వర్రీ, మీరేం కంగారు పడమాకండి, మీకు ఒక హెల్ప్ లైన్ పెడుతూ ఉన్నాం. మీరు ఆ హెల్ప్ లైన్లకి
ఇదిగో నేను నాది పెండింగ్ చలానా ఉంది, ఏదో 500 రూపాయలు ఫైన్ వేశారు బలానా చోట గొల్లపూడి సెంటర్లో, నేను దాన్ని కట్టేశాను, ఇదిగోండి కట్టినట్టు అని చెప్పి మీరు కాల్ సెంటర్కి ఫోన్ చేసి సమాచారం ఇస్తే వెంటనే మీ డబ్బులు మీ అకౌంట్లో పడిపోతాయి. క్లియర్ కట్గా ఉన్నది. నీకు పెండింగ్ చలానాలు వసూలు చేయకూడదు, దానికి దీనికి ఎందుకు లింకు పెట్టారు అంటే, మరి ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకానికి బిలో పావర్టీ లైన్ అనే స్కేల్ ఒకటి పెట్టారు. జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు, 10,000 ఇవ్వటానికి నీకు ఆటో డ్రైవర్కి వైట్ రేషన్ కార్డు ఉన్నవాడే అప్లై చేయాలని పెట్టాడు. అది ఎందుకు పెట్టావు? వైట్ రేషన్ కార్డు ఉన్న ఆటో డ్రైవర్లే దరఖాస్తు చేసుకోవాలి అని మరి జగన్మోహన్ రెడ్డి మరి ఆ క్లాస్ ఎందుకు పెట్టాడు? ఎందుకు? నువ్వు అది తీసేయచ్చు కదా. నువ్వు అది లేకుండా నువ్వు ఆటో నడుపుతున్నావా, నువ్వు మ్యాక్స్ క్యాబ్ నడుపుతున్నావా, నువ్వు లేకపోతే ట్యాక్సీ డ్రైవర్వా, నువ్వు అప్లై చేసుకో, నీకు వైట్ రేషన్ కార్డు అక్కర్లేదు అని ఎందుకు చెప్పలేదు జగన్మోహన్ రెడ్డి? అంటే నీ గవర్నమెంట్లో నువ్వు నీ క్రైటీరియాలో ఒకటి తీసుకొని ఒక రూల్ పెట్టావు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం మీకు ఇవ్వాలి అంటే మీకు అంటే డిసిప్లిన్ ఉండాలి, మీకు ట్రాఫిక్ డిసిప్లిన్ ఉండాలి, ట్రాఫిక్ సెన్స్ ఉండాలి, అందుకని మీరు పెండింగ్ చలానాలు లేకుండా చూసుకోండి అని చెప్పింది. అంతే కదా, సింపుల్ కదా. నువ్వు దాన్ని గవర్నమెంట్ ఎట్లయితే రూల్స్ ఫ్రేమ్ చేసిందో ఎంతమందికి పెండింగ్ చలానాలు ఉంటాయి అండి. ఇక్కడ ఇంకోటి సార్, అసలు ఈ పథకం అప్లికబుల్ అయినా కాకపోయినా ఉన్న చలానాలు ఎలా అయినా కట్టాల్సిందే. జగన్మోహన్ రెడ్డి గారి టైంలో 10,000 ఇచ్చి తీసుకున్నారు, ఇప్పుడు 15,000 ఇస్తే ఇచ్చిన వాటిల్లో కట్టేసిన తర్వాత వచ్చిన డబ్బుల నుంచి తీసుకుంటారు. మీరు చాలా కరెక్ట్గా చెప్పారు. ఎట్లాగంటే ఇప్పుడు ఏదో ట్రాఫిక్ వైలేషన్ మీద చలానా పడ్డది, నువ్వు కట్టవా? ఈ స్కీమ్ లేదనుకో, నువ్వు కట్టాలా వద్దా? నువ్వు కట్టకపోతే ఊరుకుంటారా? ఊరుకోరు కదా. పెండింగ్ చలానా క్లియర్ చేయటం అనేది నీ బాధ్యత కదా. ఈ స్కీము రాకపోయినా నువ్వు పెండింగ్ చలానా కట్టాలి, ఈ స్కీమ్ వచ్చినా కట్టాలి. ప్రచారం చేస్తున్నట్టు చలానాలు కక్షపూరితంగా వేసేవి కాదు కదా సార్. ఎగ్జాక్ట్లీ. ఏదో రాంగ్ పార్కింగ్ లో పెట్టావు, చలానా వేశారు, నువ్వు ఆ రాంగ్ పార్కింగ్ చేయమాక. అందుకని ఇక్కడ ఈ స్కీమ్ సంబంధించి ఆటో డ్రైవర్ల సేవలు అనే ఈ స్కీమ్కి సంబంధించిన నియమ నిబంధనలని వాటిని భూతద్దంలో చూపిస్తూ దానికి రీడ్రెసల్ పెట్టారు. జగన్మోహన్ రెడ్డి టైములో ఏదన్నా రీడ్రెసల్ వ్యవస్థ ఏమన్నా ఉందా? లేదు. ఇక్కడ నీకు ఏదన్నా సమస్య వస్తే ఆటో డ్రైవర్కి ఎవరికైనా 15,000 రాకపోతే నువ్వు అయ్యా ఇదిగో కాల్ సెంటర్ ఉంది, ఇది ఉన్నది, నువ్వు దానికి అప్లై చేయి, దానికి చెప్పు, ఇగో ఇట్లా ఉన్నది, నీ కష్టం తీర్చడానికి వాళ్ళు పనిచేస్తారు అని చెప్తూ ఉంటే, ఇటువంటి వ్యవస్థలేవి పెట్టని జగన్మోహన్ రెడ్డి వచ్చి ఇప్పుడు అబ్జెక్షన్ చెప్తున్నాడు. నువ్వు ఇచ్చింది 10,000, కూటమి ప్రభుత్వం 15,000 ఇస్తున్నది. 15,000 నువ్వు ఏ టైంలో ఇచ్చావు? కరోనా టైంలో ఇచ్చావు. కరోనా టైంలో నువ్వేంటి, వాళ్ళకి ఉపాధి లేని టైంలో నువ్వు 15,000 కరోనా టైంలో మాత్రమే ఇచ్చారా అండి? అంతే. నువ్వు ఆ కరోనా టైంలో నువ్వు ఇవ్వటం వల్ల అది మామూలుగా అంటే వాళ్ళు జీవితం గడపటానికి సరిపోయింది, వాళ్ళ జీవితంలో అభివృద్ధి రాలేదు. ఇప్పుడు ఈ రోజున వాళ్ళందరూ యాక్టివ్గా పని చేసుకుంటున్న టైంలో ఎడిషనల్గా అంటే వాళ్ళు రోజు సంపాదించుకునే దానికి అదనంగా నీకు 15,000 రూపాయలు ప్రభుత్వం ఇస్తున్నది. దీన్ని ఏం చేస్తారు? దీన్ని ఈ 15,000 రూపాయలని కనుక ఆటో డ్రైవరు సక్రమంగా వినియోగించుకుంటే అతని జీవితంలో అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. ఇది స్కీము. అంటే ఏదైనా ఒక సంక్షేమ పథకాన్ని ప్రవేశపెట్టినప్పుడు ఆ సంక్షేమ పథకం అర్హులు ఎవరు, ఏంటి, వాళ్ళ జీవన ప్రమాణాలు ఏంటి, ఎట్లా ఉన్నాయి, ఆ జీవన ప్రమాణాలు మెరుగుపడటానికి మనం ఏం చేయాలి ప్రభుత్వ పరంగా అని ఆలోచించుకొని స్కీములు తయారు చేస్తారు. నువ్వు ఇచ్చింది ఎంత? 262 కోట్లు ఎంతో ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి. కూటమి ప్రభుత్వం దాదాపుగా 480 కోట్లు ఇస్తున్నది. నీకన్నా ఎక్కువ ఇచ్చారా? నువ్వు 10,000 ఇచ్చావు, వీళ్ళు 15,000 ఇస్తున్నారా? నువ్వు ఇస్తున్న ఆటో డ్రైవర్ల సంఖ్య కన్నా కూటమి ప్రభుత్వం ఇస్తున్న ఆటో డ్రైవర్ల సంఖ్య ఎక్కువ ఉంది కదా. ఎందుకు బాధపడుతున్నావు? నువ్వు ఎందుకు వ్యతిరేక ప్రచారం చేస్తున్నావు? తెలియదు. జగన్మోహన్ రెడ్డి దగ్గర ఆన్సర్ ఉండదు. అంటే ఈ ప్రచారం కూడా చాలా సిల్లీగా ఉంది సార్. ఒకవేళ పథకం అమలైన తర్వాత ఎవరికైనా అందలేదు అంటే అప్పుడు బయటకు వచ్చి ప్రశ్నించినా ఒక అర్థం ఉంటుంది. ఆఫ్కోర్స్ దానిలో కూడా చంద్రబాబు గారు ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా నేరుగా వాళ్ళని అడిగి తెలుసుకుంటున్నారు కదా, దానికి కూడా ఛాన్స్ ఉండే అవకాశం కూడా. నీకు ఇక్కడ ఫుల్ ప్రూఫ్ సిస్టమ్ ఉన్నది. నీకు ఎవరికైనా
ఈ సహాయం అందకపోతే కంగారు పడద్దు, మీ అందరికీ ఇస్తా అని ఒకవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెబుతూ ఉంటే నువ్వు దేనికోసం గొడవ చేస్తున్నావు? నీ రాజకీయం తప్ప, నీకు రాజకీయపరమైన ఆలోచనతో ప్రజల్లో ఒక అపోహలు సృష్టించాలి అన్న ఒక దురుద్దేశంతో తప్ప నువ్వు చేస్తున్న ప్రచారం వల్ల ఎవరికి ప్రయోజనం ఉంది? అంటే సమాజంలో ఒక చెడు అభిప్రాయాన్ని నువ్వు పంపించటానికి, బలవంతంగా పంపించటానికి ఇన్ని కుట్రలు పన్నాలా జగన్మోహన్ రెడ్డి? ప్రభుత్వం మంచి చేస్తే మంచి చేస్తున్నది ఈ ప్రభుత్వం అని అప్రిషియేట్ చేసే ఆ మనసు నీకు లేదు, రాదు. కనీసం ఈ దసరా సందర్భంగా దుర్గామాత కొంచెం ఒక 1% మంచి బుద్ధినైనా జగన్మోహన్ రెడ్డికి ఇవ్వాలని చెప్పి నేను ఆ దుర్గాదేవిని కోరుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.